Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. పల్లెల్లో పండుగ వాతావరణం వచ్చే విధంగా గ్రామాల అభివృద్ధి చేస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట, మాధవరం గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో ఘన సెంటీమీటరు రోడ్ల నిర్మాణ పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఓకే ఓకే ఎలా చూడండి. సాధ్యం ద్రవక్త సంభక్తం మనిరా జ్యోతితం ప్రియ గ్రహాణమంగళం దైవం త్రయోక్యతివిరాపః విద్యాదేవం ప్రయచ్ఛామి దేవాయ నమోస్తుతే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. భూదేవ బ్రహ్మణో విశ్వం పరివర ప్రభరవ్యయః దీపం జ్యోతిపర్వతమావహం. దీపేన సాధ్యమే సర్వం. దీపలక్ష్మీ నమోస్తుతే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఫలాపుష్పాయాస్యపుష్పనే బృహస్పతి ప్రచోదయాస్తానాం యత్నక్షోహాదా ప్రధానకల్పాక్షసంపన్నస్య కలఫలాపాగ్నేరస్తు. ఏం చెప్తా ఇప్పుడు వచ్చి రోడ్లు అయినాయా లేదు చూసుకోండి. ఎందుకు మనం ఇక్కడ తిరిగా ఫోటోలే మనకి ఎదురండి. ముందు ముందు ఎన్నో ఉన్నారు కదా ఆగిపోతున్నా. గుడ్ నైట్. గ్రామంలో ఎన్ఆర్జీఎస్ వర్క్ ప్రారంభంలో భాగంగా ఇవాళ అప్పారావుపేట, మాధవరం గ్రామాల్లో మొట్టమొదటిసారిగా దాదాపు 80 లక్షల రూపాయలు రోడ్డుని మనం ప్రారంభించుకుంటున్నాం. గడిచిన 5 సంవత్సరాలు కూడా ఇక్కడున్న శాసనసభ్యుడు కానీ వాళ్ళ ముఖ్యమంత్రి కానీ పల్లెటూరుని ఒక మురికివాడలో తయారు చేసిన సందర్భం మనం చూసాం. ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఓటేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా అదే నరేంద్ర మోడీ గారు కానీ, ఏదైనా సరే ప్రతి మనిషికి మన ఫలాలు అందాలనే ఆలోచనతో పనిచేస్తున్న ప్రభుత్వాలు. దాంట్లో భాగంగానే మనం వచ్చి 2 నెలలు కాలం ఇంకా పూర్తి అవ్వలేదు. ఈ 2 నెలల కాలంలోనే మనం అన్ని రోడ్లని వేసుకుంటానికి అన్ని సన్నాహాలు చేసాం. ఫస్ట్ విడత 5,60 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. దాంట్లో భాగంగా ఈరోజు 70 లక్షల రూపాయలు ఇవాళ వర్కులు మనం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. ఒక నెల రోజుల్లోపు ఈ వర్కులు అయిపోతే మళ్ళీ 2 సెప్టెంబర్కి మనకి అక్టోబర్ కానీ మళ్ళీ గ్రాంట్ వస్తుంది. మళ్ళీ ఆ గ్రాంట్లో మిగిలిన రోడ్లు కూడా పెట్టుకుని అన్ని చోట్ల కూడా ఈ గ్రామానికి రావాలంటే ఇబ్బందిగా ఉంది కాబట్టి మెయిన్ రోడ్లు కూడా శాంక్షన్ చేయించాం. అది కూడా కొంత టైం పడుతుంది. ఈ వర్షాకాలం వెళ్ళగానే రోడ్లు కూడా తీసుకునే బాధ్యత మనం తీసుకుందాం. మరి నాకు సహకరించినటువంటి దీనికి సహకరించిన మా అమాత్యులు, పంచాయతీరాజ్ శాఖ మన మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, అందరికి కూడా నరేంద్ర మోడీ గారికి, అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ గ్రామాలన్నీ కూడా బాగు చేసే బాధ్యతని మన అందరూ కలిసి కూటమి అభ్యర్థులు, పార్టీలు కాదు, మనం కూటమి తరపున గెలిచాం. ఇక్కడ పార్టీలు పెట్టుకుని మనం ఎవరిని కించపరుచుకుని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మనందరిది ఒకటే ఫ్యామిలీ. ఆ విధంగా పనిచేస్తే పల్లెటూరులన్నీ ముందుకు వెళ్తాయి. గ్రూపులు లేకుండా మనందరూ కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసిన బాధ్యత మనందరూ తీసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మన సర్పంచ్ గారికి, మరి మెంబర్లందరికీ, అదేవిధంగా మరి జన సైనికులకి, వీర మహిళలకి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ
కార్యకర్తలు, అదేవిధంగా మరి ఇంకా బీజేపీ నాయకులకి కార్యకర్తలు అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ చేసి ప్రతి ప్రగతిలోనూ కూటమి ప్రభుత్వం భాగస్వామ్యం, దాంట్లో ప్రజల భాగస్వామ్యంతో వర్క్లన్నీ జరుగుతాయి. క్వాలిటీ వర్క్ చేయించుకోండి. ఒక వర్క్ చేస్తే 30 సంవత్సరాల పాటు ఉండాలి. అదేవిధంగా మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై హింద్. ఈ రోజు 95వ రోజు అన్న క్యాంటీన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ వారి తండ్రి గారు శ్రీ గొర్రెల లక్ష్మీనారాయణ వర్ధంతి సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. అలాగే ఈ 3 రోజులు రేపు 16వ తారీఖు నుంచి ఈ పట్టణంలో 3 చోట్ల అన్నా క్యాంటీన్ ప్రారంభించబడుతుంది. ఈ 3 చోట్ల కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వారు హర్ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా 13, 14, 15వ తారీఖుల్లో కూడా ప్రతి ఒక్క ఇంటి పైన కూడా జాతీయ జెండా ఎగరేయాలని కార్యక్రమంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రేపు 16వ తారీఖున ఈ పట్టణంలో 3 చోట్ల అన్నా క్యాంటీన్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి మగవాళ్ళందరూ కూడా కొద్దిగా లైన్ లో ఉండండి. అందరికీ సంతృప్తిగా భోజనం ఉంటది. ఇది మన భోజనం, మన అందరి భోజనం. ఈరోజు అన్నదాత మరి తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గారైనటువంటి తమ్ముడు గారు మైక్ తీసుకోండి. రాంపండి గారు సరే, ఆయన అయితే సాయంత్రం అందుబాటులో ఉంటారు ఆఫీస్ దగ్గర. అన్నా క్యాంటీన్ 94 వారాలు పూర్తి చేసి ఇది 95వ వారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మరి సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మహిళా సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి వేళ చిన్నవాడైన శ్రీధర్ వాళ్ళ తండ్రి గారిని గుర్తుంచుకొని ప్రతి సంవత్సరం కూడా జయంతి, వర్ధంతి 2 కార్యక్రమాలు కూడా మరి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్నో కార్యక్రమాలు మరి ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగా ఈవేళ అన్నా క్యాంటీన్ని ఆయన స్పాన్సర్ చేయడం జరిగింది. మరి ఈవేళ ఆయన పేరున అనేక కార్యక్రమాలు ఈవేళ జరుగుతున్నాయి. ఏదైతే వాళ్ళ వ్యవసాయ క్షేత్రం జగ్గన్నపేటలో మరి ఈవేళ ఆ ఊరి రైతులందరికీ కూడా ఆ వ్యవసాయ క్షేత్రంలో భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈవేళ సరస్వతీదేవి విగ్రహాన్ని ఓపెన్ చేసి అక్కడ ఉన్న పాఠశాలకి రంగులేయించి అక్కడ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా చీరల పంపిణీ చేసి ఇంకా వివిధ కార్యక్రమాలు టౌన్లో మరి చేస్తూ ఏదైతే ఇలాగా సేవా దృక్పథంతో మరి వాళ్ళ నాన్నగారి పేరున ఈ కార్యక్రమాల్లో నిర్వర్తిస్తున్న గొర్రెల శ్రీధర్ దంపతులు మరి అందరూ కూడా అందరికీ ఆదర్శప్రాయులుగా నిలబడ్డారని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రిని గుర్తించుకోకపోతే అది మానవత్వం కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. ముందుగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఈ 3 సూత్రాలు మనం ఖచ్చితంగా మనకి పాఠశాలలోనే ఈ బోధిస్తారు. ఆ రకంగా మా అందరికంటే కూడా ఈ విషయంలో ముందున్న
శ్రీధర్కి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని కార్యక్రమాలు మరి శ్రీధర్ ద్వారా జరుగుతాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి రాజకీయంగా కూడా మరి ఆ దంపతులు ఉన్నత పదవుల్లోకి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈవేళ 15వ తారీఖు ఆగస్టు 15న ఓపెన్ అవుద్దని అనుకున్నాం. అయితే అది 3 క్యాంటీన్లు కూడా 16వ తారీఖు ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి 15వ తారీఖు కూడా ఇక్కడ మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి రేపు ఎల్లుండ ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి అందరూ కూడా రండి. వచ్చి ఈ కార్యక్రమంలో అయిపోయిన తర్వాత 16వ తారీఖు నుంచి పొద్దున్నే టిఫిన్ తోటే స్టార్టింగ్ అవుతుంది. 5 రూపాయలకే. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన 5గురిని అరెస్టు చేసినట్లు తాడేపల్లిగూడెం డీఎస్పీ డిఎస్ఆర్ బిఎస్ఎన్ మూర్తి తెలిపారు. మంగళవారం రాత్రి తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. 6గురికి గాను 5గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 14 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ 9 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం, పట్టణ ఎస్ఐ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. హలో అనే ఏదే వాళ్ళ స్టాఫ్ ఎస్ఐ గారి సహకారంతో ఒక 5 మంది మోటార్ సైకిల్ అఫెండర్స్ని ఈరోజు సాయంత్రం నల్లజర్ల పెట్రోల్ బంక్ ఏరియాలో పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా 9 లక్షల రూపాయల విలువైన 14 మోటార్ సైకిల్స్ని రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు ముద్దాయిలు జయప్రకాష్, అలాగే శశికుమార్, వేశువర్మ, శ్రీనివాస్, నరసింహమూర్తి, వెంకటేష్ అనేవాళ్ళు. వెంకటేష్ పరారీలో ఉన్నాడు. ఈ 5 మంది కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇందులో 4 తాడేపల్లిగూడెం వాళ్ళు, ఒకతను ఉంగుటూరు మండలం బాదంపూడి విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాడు. వీళ్ళు ఏం చేస్తారంటే, రాత్రిపూట ఈవినింగ్ టైం వెళ్ళి ఒకసారి అట్లా చూస్తూ ఉంటారు, వెహికల్స్ ఇళ్ళ వైపు సర్వే చేస్తూ ఉంటారు. అలా తిరుక్కొని ఎక్కడైనా వెహికల్స్ ఉన్నాయని చూస్తారు. మళ్ళీ రాత్రి 10 నుంచి 12 మధ్యలో ఒకసారి చూసి ఇళ్ళ ముందు పార్క్ చేసి వెహికల్స్ పెడతా ఉంటారు కదా, వాడిని తాళం వేసి ఉన్నా సరే హ్యాండిల్ జస్ట్ పట్టుకొని ఇచ్చేస్తే అది ఇది అవుతుంది. లేదంటే ఫాల్స్కి ఉపయోగించి తీసి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయి ఇక్కడ మెకానిక్ నరసింహమూర్తి అని చెప్పి ఒక అతను ఉన్నాడు, బంగారుగూడెం వాడు. ఆ మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి ఇస్తారు. మెకానిక్ ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ ఉంటారు కదా, రిపేర్స్ చేయమని వచ్చిన వాళ్ళకి ఈ తక్కువ రేటుకి అన్ని మోటార్ సైకిల్స్ని వాళ్ళకి అమ్మేయటం జరుగుతుంది అనమాట. వీళ్ళ తాలూకా మోటార్ షాపర్ అంటే ఇది దొంగతనం చేయటం, ఈ మెకానిక్ ఇవ్వటం, మెకానిక్ వీళ్ళ ద్వారా వేరే వాళ్ళకి అమ్మటం అట్లా చేస్తూ ఉంటారు. మనకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు వీళ్ళని పట్టుకొని వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది. అందులో ఈ 14 వెహికల్స్లో రకరకాల పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. పెంటపాడివి ఒక 3 వెహికల్స్, అలాగే గణపురం ఒక 3, అలాగే తణుకు టౌన్ది 1, తణుకు టౌన్ 2, అత్తిలి 2, ఇట్లా ఉన్నాయి వెహికల్స్. అన్నీ కూడా రికవరీ చేశారు. గుడ్ వర్క్ చేశారు వీళ్ళందరూ. తాడేపల్లిగూడెం టౌన్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ గారు అండ్ వాళ్ళ స్టాఫ్ కూడా. ఎంత పెద్ద మొత్తంలో ఒకేసారి పట్టుకోవటం అన్నది ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్ టైం. వీళ్ళ మీద పాత కేసులు ఒక కేసు ఉంది. గుత్తులు జయప్రకాష్ అనే వాడి మీద వేరే రకమైన మోటార్ సైకిల్స్ కాదు, ఈ స్నాచింగ్ కేసులు ఉన్నాయి.
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ ప్రతి ఇంటిపై జాతీయ జెండా కార్యక్రమంలో భాగంగా పెంటపాడు మండల యువ మోర్చా ఆధ్వర్యంలో మండల బీజేపీ అధ్యక్షుడు దత్తు ప్రసాద్ పర్యవేక్షణలో ముదునూరు జిల్లా పరిషత్ విద్యార్థులచే తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రత్యేక కార్యవర్గ సభ్యులు పివి రాఘవులు, బీజేపీ మండల ఇన్ఛార్జి నరిసే సోమేశ్వరరావు వచ్చారు. మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం. పాపా అలెక్కా మమ్మల్ని అలెక్కా పక్క జరగ పైకి పెట్టడే ఎక్కడే అలెక్కా. మాతరం మాతరం వందే మాతరం భారత్ మాతా కీ జై 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 జై. మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం. భారత్ మాతా కీ జై 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 భారత్ మాతా కీ జై. ఈరోజు ప్రతి ఇంటి మీద కూడా మన జాతీయ జెండా, జాతీయ భావం ప్రతి వ్యక్తిలోనూ కూడా సమైక్యంగా ఉండాలనే ఆలోచనతో ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ రోజున మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు మన భారతదేశాన్ని విచ్ఛిన్నకరణ చేసి అక్కడ ఉన్నటువంటి భారతీయుల్లో ఐక్యత లేదు, వాళ్ళు కొట్టు చేస్తున్నారు అని ప్రపంచానికి సాటి చెప్తా ఉంటే మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ హర్ ఘర్ తిరంగా యాత్ర ద్వారా ప్రతి భారతీయుని ఇంటి మీద జాతీయ జెండా ఉంచి జాతీయ సమైక్యతను మేమందరం కలిసి ఉన్నాం అని ప్రపంచానికి ధీటుగా బదులివ్వాలనే ఆలోచనతో మాత్రమే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా యాత్రను ప్రవేశపెట్టడం జరిగింది. సోదరులారా, ఒకటే గమనించండి, ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకు స్వాతంత్రం వచ్చినా, నిజమైన స్వాతంత్రం తెచ్చిన స్వాతంత్ర సమర వీరుల యొక్క జీవిత చరిత్రను మరుగుపరిచి గత 50 సంవత్సరాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిజమైన స్వాతంత్ర వీరుల చరిత్రను మరుగుపరిచి మరి సంఘటన నుంచి ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానిగా స్వీకారం చేసిన తర్వాత నిజమైన వ్యక్తుల స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తుల యొక్క చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి ఇప్పుడు ఉన్నటువంటి బాలికలకు ఆ విషయాన్ని తెలిసే విధంగా అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి అటువంటి శ్రీకారం చుట్టడంలో ఇవాళ హర్ ఘర్ తిరంగా యాత్ర ద్వారా ప్రతి భారతీయుడు కూడా భారత్ మాతా కీ జై అంటూ ఈ జాతీయ జెండాను తమ ఇంటి మీద పెట్టుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ప్రపంచానికి భారతీయులందరూ ఐకమత్యంగా ఉన్నారు. భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూడాలంటే భయపడే పరిస్థితి రావాలి. కాబట్టి ప్రతి భారతీయుడు కూడా మన జాతీయ జెండాను మన ఇంటి మీద పెట్టుకుని మరి మనం అందరం కూడా ఐకమత్యంగా ఉన్నారని ప్రపంచానికి తెలియపరచాలని కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. పెంటపాడు మండలం ముదునూరు గ్రామంలో ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాసు ముదస్తు జన్మదిన వేడుకలను బీజేపీ మండలాధ్యక్షుడు దత్తు ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్, ఐడి కార్డులు పంపిణీ చేశారు. ఓకే. ఓకే. చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇందులో చాలామంది పేర్లు నాకు అవగాహన లేదండి, అందుకని అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ పాఠశాలకు వచ్చి నేను 7 సంవత్సరాలు అయిందండి. సింగిల్ టీచర్గా 7 సంవత్సరాలు పెట్టి ఇక్కడ ఉన్నాను. నేను కరోనా టైంలో కూడా 2 టీచర్లను సొంత డబ్బులు వెచ్చించి పాఠాలు చెప్పించడం జరిగింది. ఈ గ్రామస్తులందరూ కూడా చాలా మంచి వ్యక్తులండి. ఏ విధంగా సహకారం కావాలన్నా రెస్పాన్స్ చేసేస్తారు. అలాగే ఎట్లాగంటే ఈ కార్యక్రమాన్ని పిల్లలందరూ ఒక ప్రైవేట్ కాన్వెంట్కి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు మన పాఠశాల కూడా కార్పొరేట్ లుక్లో తయారు చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగితే వెంటనే అసలు రెండో విషయం ఆలోచించకుండా ఆ ప్రసాద్ గారు ఏమన్నారంటే, చేయండి మాస్టర్, మీకు ఎందుకు ఇంత మంచి కార్యక్రమం చేయడం ఏముంది అనే ఉద్దేశంతో మేము ఉన్నాము. అలాగే స్కూల్లో కూడా పాఠశాలలో కూడా మేము కాన్వెంట్ల కన్నా ఎక్కువగా చెప్తామండి. మేము అదే ఛాలెంజ్ చేస్తున్నాం. మీ కాన్వెంట్లో పిల్లల్ని తీసుకురండి, మా పిల్లలకి పెట్టండి, మీరు చెప్పకపోతే మీరు కాన్వెంట్ పంపిద్దరు కానీ అని చాలా సందర్భాల్లో చాలామంది చెప్పడం జరిగింది. అయినప్పటికీ కొంచెం వాళ్ళు ఇంకా టైం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏమవుతుందంటే, ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అక్కడ కూడా చదువు బాగుంటుంది ఉద్దేశంతో రోల్ బాగుంటుంది, ఆ పిల్లలందరూ కూడా వస్తారు, గ్రామ అభివృద్ధి చెందుతుంది. ఇలాగ మొత్తం పాఠశాలలు అన్నీ బాగుంటుంది అనుకోండి, మన గ్రామంగా మనకు ఆనందం కదా. పెద్దలందరికీ మన స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ పైసా కడతారు, ఇంకా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం చేయడం జరిగిందండి. వచ్చిన విషయాలందరికీ ధన్యవాదాలు. ఆగస్టు 16 బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నుంచి పెంటపాడు మండలంలో వారోత్సవాలకు భాగంగా మా దత్తప్రసాద్ గారు బీజేపీ మండల అధ్యక్షులు ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ ఇవ్వటం, అలాగే వారికి ఐడి కార్డులు కూడా ఇవ్వటం, ఒక ఎలిమెంటరీ స్కూల్ని కార్పొరేట్ స్కూల్లో లెవెల్లో ఆ గ్రామంలో ఉండాలని, ఆ స్కూల్కి పేరు తేవాలని, ఆ స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థి కింద ఆ స్కూల్కి యూనిఫామ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒక ఆదర్శవంతమైన నాయకుడి పుట్టినరోజుని, ఒక ఆదర్శమైన నాయకుడు, ఎందుకంటే నియోజకవర్గంలోనే బీజేపీ పార్టీ అంటే గుర్తొచ్చే వ్యక్తి మా దత్తప్రసాద్. నేను ఎప్పుడు ఎవరికి చెప్పినా చెప్తా ఉంటానో దత్తప్రసాద్ లాగా మనం ఉండాలని. అలాంటి దత్తప్రసాద్ మా నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఎందుకంటే ఓడిపోయినా కానీ నిత్యం ప్రజల్లో ఉండి పెద్దన్న పాత్ర పోషిస్తూ అందరికీ నేను ఉన్నానని, ప్రతి కుటుంబంలో అన్నగా ఉంటానని చెప్పిన విధంగా ఆయన ఎవరి కష్టం వచ్చినా ఆదుకుంటూ ఇవాళ ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు. ఎమ్మెల్యే అయినా కానీ మర్చిపోకుండా గతంలో ఎలాగైతే ఆయన సేవా కార్యక్రమాలు చేశారు అంటే అలాగే సేవా కార్యక్రమాలు చేస్తూ, నిన్న కాక మొన్న ఒక ఫ్యామిలీ అగ్నికి ఆహుతి అయిపోతే, ఒక బాలిక అనాథగా ఉండిపోతే బాలికి ₹1,00,000 ఇచ్చి ఆదుకుంటానని మాట ఇచ్చారు. మాట ఇవ్వడమే కాదు, ఆయన మాట ఇచ్చారంటే చేస్తారు. ఎందుకంటే గతంలో ఇలాగే ఇల్లు కాలిపోతే అప్పుడున్న ఎమ్మెల్యే వచ్చి నీ ఇల్లు ఇక్కడ ఎవడేసుకోమన్నాడు పీకేస్తానంటే ఈయన. ఆగస్టు 16 మా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మా సింహం సిన్నయ్య
జనసేన బాహుబలి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నుంచి పెంటపాడు మండలంలో అనేక సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయడం, అందులో భాగంగా ప్రప్రథమంగా ముదునూరు గ్రామానికి సంబంధించిన మన బీజేపీ నాయకులు దత్తు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఆయనకి మా తరపున అందరికీ ఆయనకి మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఆయన ఒక మంచి ఆలోచనని ముందుకు తీసుకొచ్చారు. కేక్ కటింగ్లు, పూల బొకేలకి చాలా డబ్బులు వృధాగా ఖర్చు అవుతాయి. అట్లా కాకుండా మన పాఠశాలని, గవర్నమెంట్ నడిపిస్తున్న పాఠశాలని కార్పొరేట్ లెవెల్లో ప్రజలకి అవగాహన తీసుకొచ్చి ఒక ఆకర్షణీయమైన లుక్ ని తీసుకురావాలనే ఉద్దేశంతో పిల్లలకి మంచి ఒక వారంలో ఒక రోజు ధరించే విధంగా వైట్ డ్రెస్, అట్లాగే ఐడి కార్డ్ ని కూడా వాళ్ళు ఈ రకంగా పిల్లలకి పంచిపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. బీజేపీ నాయకులు దత్తు ప్రసాద్ గారికి, మా అన్నయ్య గారికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వారోత్సవాలు భాగంగా తణుకు రోడ్ ఆర్టీసీ బస్టాప్ వద్ద లింగం సీను ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, బొలిశెట్టి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గోపి గారు ఎలా చూడండి. గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి గత 10వ తారీఖు నుంచి మరి డైలీ ఇక్కడ సుమారుగా 400-500 మందికి మరి లింగం సీని గారి ఆధ్వర్యంలో మరి భోజన వసతి, ప్రయాణికుల భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి పెద్దలు బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు మరి ఆయన సుఖశాంతులతోటి, అష్టైశ్వర్యాలతోటి మరి ఇంకా పేద ప్రజలకు ఆరోగ్య దైవం కింద అలాగే మరి వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి మరి ఆ దేవుని ప్రార్థిస్తూ, అలాగే మరి ఈ 2024 శాసనసభ్యునిగా మరి అత్యధిక మెజార్టీ తోటి మరి తాడేపల్లిగూడెం చరిత్రలోనే అత్యధిక మెజార్టీ తోటి నెగ్గిన వ్యక్తి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మరి అటువంటి వ్యక్తికి ఈ 5 సంవత్సరాలు కూడా మరి తాడేపల్లిగూడెం మరి మంచినీటి కొరత కానీ, మరి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లైట్లు కానీ, మరి అలాగే మరి పేద ప్రజలకు మరి గృహ వసతులు కానీ మరి అన్ని కూడా మరి ఆయన మరి నెరవేరుస్తారని చెప్పి మరి మేము అందరం కూడా ఆకాశిస్తూ, అలాగే మరి ఆయన గెలుపుకి, ఆయన విజయానికి కృషి చేసినటువంటి మరి పట్టణ ప్రజలకు కానీ, తాడేపల్లి రూరల్ మండల ప్రజలకు కానీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అలాగే మరి రేపు ఆగస్టు 16వ తారీఖున ఆయన బర్త్డే వేడుకలు మరి 10వ తారీఖు నుంచి కూడా మరి బీసీ సంఘాలు మరి వద్దన తాడేపల్లిగూడెం ముద్దుబిడ్డ పేద ప్రజల పెన్నిది మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదినం పురస్కరించుకుని ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రతి ఒక్క పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రతిరోజు ఆయన చెప్పడం ఏంటంటే, నాకు పుట్టినరోజు బొకేలు కానీ ఇంకోటి కానీ చేయకుండా ఇటువంటి కార్యక్రమం చేయడం, పేద ప్రజలకు అన్నం పెట్టడం, పేద ప్రజలకు సాయం చేయడం అనే కార్యక్రమం పెట్టుకుని ఇటువంటి మా పెద్దలందరూ రామశెట్టి సురేష్ గారు కానీ, నారామూర్తి గారు, కొత్తమల్లి కాశీ గారు, లింగంపల్లి శ్రీని గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ రోజు ఒక కార్యక్రమం పెట్టుకుని అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం, మా దేవుడు మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు శాసనసభ్యులు ఈ తాడేపల్లి ముద్దుబిడ్డ అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన నిన్ను నూరేళ్ళు వీళ్ళందరి ఆశీర్వాదాలతో వాళ్ళందరి ఆశీర్వచనాలతో ఆయన 100 సంవత్సరాలు నిన్ను నూరేళ్ళు సుఖంగా వద్దెలాలనండి. ఇలాంటి పేద ప్రజలందరికీ ఆయన అన్నం పెట్టే దిశగా అడుగులు వేయాలని
మేము ఆ భగవంతుని మనస్ఫూర్తిగా మా నాయకులందరి తరఫున కోరుకోవడం జరుగుతుంది. 16వ తారీఖున ఈ కార్యక్రమాలు 16వ తారీఖు వరకు వారోత్సవాల్లో భాగంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ ఒక్క కార్యక్రమమే కాదండి, చాలా కార్యక్రమాలు మా నాయకులందరూ మొత్తం గుడిలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ రోజుకు ఒక కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు నిండుగా ఇవ్వాలని జై బొలిశెట్టి, జై జనసేన. ఈరోజు గౌరవ శాసనసభ్యులు, మానవతావాది, మంచి మనిషి, నిజాయితీకి మంచితనానికి నిలువెత్తు రూపం మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా మరి రోజున తణుకు బస్టాండ్లో గల మరి ఇక్కడ అన్న వితరణ కార్యక్రమం లింగం శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి జరపడం జరిగింది. అలాగే ఆ భగవంతుడు మరి బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ తండ్రి గొర్రెల లక్ష్మీనారాయణ 12వ వర్ధంతి సందర్భంగా జగ్గన్నపేట లక్ష్మీనారాయణ వ్యవసాయ క్షేత్రంలో రైతులకు, గ్రామస్తులకు అన్నదానం నిర్వహించారు. ఒకసారి చూడండి. ఓకే. ఒక్క నిమిషం గురుగారు, ఒకసారి గురుగారు ఒకసారి ఫ్యామిలీ సెవెన్ కొంచెం ఎదరకున్నాను. ఓకే. ఒకసారి ఎలా చూడరండి మొత్తం ఒకసారి. ఓకే. ఏంటి ప్రెస్ అవ్వట్లేదు? ఓకే అన్న. ఓకేనా? ఆయన కనపట్లేదు. ఎవరైనా ఒకటేరన్నా మీ దండం ముందుపడింది ఆయన ముందు మీ దండ ఒకసారి దాని కొద్దిగా రాష్ట్ర సెక్రటరీ గురిల శ్రీధర్ గారి తండ్రి గారు గురిల లక్ష్మీనారాయణ గారి 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పొద్దునుంచి కూడా స్కూల్లోనైతే, అలాగే అన్న క్యాంటీన్ దగ్గర అయితే, అలాగే ఆయన విగ్రహం పొలంలో కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజుని జరుగుతున్న సమాజంలో ఈ రోజునంతా కూడా బిజీ షెడ్యూల్, బిజీ. అటువంటిది తల్లిదండ్రులు చూసుకునేంత ఓపిక లేక వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు అందరూ. అటువంటిది మన శ్రీధర్ గారు ఆయన 12 సంవత్సరాల క్రితం జరిగినా కూడా ఈరోజు కూడా ఆయన తల్లిదండ్రులు తండ్రి గారిని మర్చిపోకుండా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతమందికి ఆదర్శంగా ఎదరికెళ్తున్నారు. ఈయన తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీని కాదు, ఎవరికే కష్టం వచ్చినా నేనున్నా అని చెప్పి ఎదరికొచ్చి ఆయనకి పనిచేసి పెడుతున్నారు. అలాగే ఈరోజు ఆ కొబ్బరితో మన నరసూరావుపేట రేలం చెత్త మీద ఉన్న సందులో ఈయనకు గుడి కట్టించారు. ఆ గుడిలో చూస్తుంటే లలిత సహస్రనామం అని చేస్తున్నారు. అది చూస్తుంటే బ్రాహ్మణ అగ్రహారంలో ఉన్నామా లేదంటే వేరే చోట ఉన్నామా అన్న తీరే వచ్చింది. ఈ రోజున అక్కడ ఇంత భక్తి పెరగడానికి కారణం కూడా మన శ్రీధర్ గారు. ఆ శ్రీధర్ గారికి ఆ దేవుడు అష్టైశ్వర్యాలు అందించి ఇంకా మంచి పదవి తెచ్చుకుని పేరు ప్రఖ్యాతులు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చేస్తూ ఉంటారు. ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది ఆయన కాలం చేసి మా లక్ష్మీనారాయణ మావయ్య గారు. అయితే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా ఆయన ఈ ఇద్దరు బిడ్డలే, మా శ్రీధర్ కానీ అలాగే మన సురేష్ బాబుని కానీ ఇలాగా 2 పిల్లలు, 3 ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు,
మొత్తం 4 పిల్లల్ని ఆయన ఒక మంచి క్రమశిక్షణతో, అందరూ కంటాం పిల్లల్ని, కానీ ఆ బిడ్డల్ని మంచి దారులు పెంచి ఒక క్రమశిక్షణగా చేసి ఒక ఉన్నత స్థాయిలో ఒక మన రాష్ట్రంలో ఒక మంచి పేరు తెచ్చుకోగల వ్యక్తిగా 2 పిల్లలు, తను కూడా తన వ్యాపారంలో మంచి పేరు తెచ్చుకున్నాడు చిన్న ఆయన కూడా. అలాగే ఇంకా శ్రీధర్ పోతే ఏదో ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్టుగా ప్రతి ఒక్కరికి తనకు ఉన్న దాంట్లో ఒక చెయ్య వేసి సాయం చేసి, కష్టం అంటే ఏ అర్ధరేత్రైనా మాట్లాడి చేస్తూ ఉంటారు. అలాగా ప్రతి విషయానికి వస్తే ఇక్కడ రైతులు కూడా ఆయన ఇక్కడ ఉన్న ఈ పొలాల్లో రైతులు కూడా తను కన్నబిడ్డలాగా చూసుకుంటూ అతన్ని కూడా కన్నబిడ్డలా చూస్తున్న ఇక్కడ రైతులు కానీ, అలాగే మావయ్య గారి ఆశీస్సులతోటి ఆ బిడ్డలో పాపలు అందరూ మనవలో అందరూ ఈరోజు చాలా బాగున్నారంటే ఆయన ఆశీస్సులు, ఆయన దేవుళ్ళ వల్ల. అలాగే తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా యగరపల్లి ప్రేమాలయం వృద్ధాశ్రమంలో కాజూలూరి దుర్గా మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీకేశపట్నం, విజయ బెనర్జీ, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. బొల్సెట్టి శ్రీనివాస్ గారిని ఆశీర్వదించాలి, ఆయన పుట్టినరోజు అని ఇస్తున్నాం. బొల్సెట్టి శ్రీనివాస్ గారిని ఆశీర్వదించాలి, ఆయన పుట్టినరోజు అని ఇస్తున్నాం. తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డైనమిక్ లీడర్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఆగస్టు 16వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా 9వ తారీఖు నుంచి 16 వరకు కూడా ప్రతిరోజు సుమారు జనసేన పార్టీ, జనసేన నాయకులు, వీర మహిళలు, మరి టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు కూడా మరి ఆయనది 16 వరకు కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏదైతే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మరి సేవే భాగంగా ఇష్టమైన కార్యక్రమం అయినా ఎవరికైనా సరే ప్రజలకి లేని వారికి ఉపయోగపడినప్పుడే అది నిజమైన నాయకుడు అని చెప్పిన ఘనత మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిది. దానికోసమే ఆయన మున్సిపల్ చైర్మన్ అయిన కాడి నుంచి కూడా తాడేపల్లి నియోజకవర్గంలో అనేక పలు సేవా కార్యక్రమాలు ఎంతో మరి ఆయన డబ్బులు వెచ్చించి కొన్ని కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము కూడా ఏదైతే ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారో ఆ సేవా కార్యక్రమాల భాగంగా మేము కూడా ఈవేళ ఏదైతే ప్రేమాలయంలో మన కాజులూరు మల్లేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ యాచకులు అందరూ కూడా ఉండడం, ఆ యాచకులకి అందరికీ కూడా కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏదైతే మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇప్పుడు 2024లో అత్యధిక ఓట్ల మెజార్టీతో ప్రజలందరూ మనల్ని పొంది ఎమ్మెల్యే కాకముందు కూడా ఓడిపోయినప్పుడు ఆయన సేవా కార్యక్రమాలు చేశారు. ఎమ్మెల్యే అయితే ఇంకెన్ని కార్యక్రమాలు చేస్తారని తాడేపల్లి నియోజకవర్గ ప్రజలు ఆశించి మరి అత్యధిక ఓట్ల మెజార్టీతో నెగ్గించడం జరిగింది. అలాగే ఆయన కూడా ఎమ్మెల్యే అయిన కాడి నుంచి కూడా ఉదయం ప్రజా దర్బారాన్ని పెట్టి మరి ఎవరు వచ్చినా సరే వెంటనే ఆ కార్యక్రమం చేసి ఆ అధికారులతో సంప్రదించి వెంటనే వాళ్ళకి కావాల్సిన పరిష్కారం చేస్తున్నారు. అటువంటి ఆయనకి అష్టైశ్వర్య ఆరోగ్యాలతో తొలతూగాలని, మరింత ఉన్నతుల పదవిలో స్వీకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కేసీపట్ల విజయ్ గారికి, అత్తిల బాబీ గారికి, చిన్ని గారికి, మధుశ్రీ గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమం చేసిన మల్లేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా గత 9వ తారీఖు నుంచి కూడా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ గత ఇంతకు ముందు ఉన్నటువంటి మన తాడేపల్లి శాసనసభ్యులు ఏ ఎమ్మెల్యేకి జరిగినటువంటి విధంగా ఈ రోజు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ కూడా మంచి స్వభావంతో సేవే మార్గంగా తీసుకుని అందరూ కూడా 10 మంది కడుపు నింపాలని ప్రతిరోజు కూడా ఉదయం ఏ రోజైతే విశేషమైన రోజు ఆ రోజు ఆ దేవతకి పూజలు చేసి అలాగే అన్నదానం చేయడం జరుగుతుంది. ఇటువంటి నాయకుడికి ఇలా జరగడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఆయనే సేవలో ముందుండే మనిషి. అటువంటి
కార్యకర్తలు కూడా ఎన్నో ఆయన భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పదవిలోకి వెళ్ళాలని జనమందరూ కోరుకుంటూ, అలాగే దానికి అష్టైశ్వర్యంతో పాటు మంచి ఆరోగ్యం ఇచ్చి రానున్న రోజుల్లో ఒక మంత్రిగా తాడేపల్లిగూడెంలో కొనసాగాలని కోరుకుంటూ, అభివృద్ధికి ఆయన ఒక ముందంజలో నడిపించాలని కోరుకుంటూ జై జనసేన. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం జనసేన పెంటపాడు మండల ఉపాధ్యక్షులు కాజులూరి దుర్గా మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డ్ ఎంట్రన్స్ లో వేంచేసి ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరూ కూడా సదా దీవించాలని కొనసాగిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సదా దీవించాలని ప్రార్థిస్తూ మరి కొద్దిసేపట్లో మన తాడేపల్లిగూడెం 16వ తారీఖున ఆయన జన్మదినం సందర్భంగా మరి పెంటపాడు మండల జనసేన నాయకులు కాజులూరి మల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆంజనేయ స్వామి గారి దేవాలయంలో వైభవంగా మరి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వీర మహిళలకు, అలాగే విజయ్కు, అలాగే వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇంకేంటంటే మన శాసనసభ్యులు చేసినటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అటువంటి వారిని మనం ఈ తాడేపల్లి నియోజకవర్గ ప్రజలు 63,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి ఆ స్థితిగానే మనందరం కూడా ఆయన చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని మన ఇంతవరకుగా రేపు 16వ తారీఖు వరకు కూడా మరి ఇంతవరకుగా ఆయన చేసే కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని మనం ఆయనకి అంచెలంచెలుగా అందరూ కూడా ప్రతి చోట కూడా ప్రతి విలేజ్లో కూడా ఆయనకి మంచి వైభవంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలతో ఆయన ఆయురారోగ్య మహాభాగ్యాలతో వర్ధిల్లాలని, అలాగే ఆయనకి త్వరలోనే మంత్రి పదవి వచ్చి ఈ తాడేపల్లి నియోజకవర్గంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి మంచి ఇది రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. జై జనసేన. తాడేపల్లిగూడెం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు, మానవతావాది, పిలిస్తే పలికే దైవం. ఎప్పుడూ కూడా మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలకి మరి విరాళాలు కానీ సేవా కార్యక్రమాలు చేయడంలో కానీ ముందుగానే ఉంటూ ఉంటారు. ఈ రోజున ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని వారోత్సవాల్లో భాగంగా మరి మన 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు వారోత్సవాల కార్యక్రమాలు పలు సేవా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా మరి ఈరోజు హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారి గుళ్ళో ప్రత్యేక పూజలు, అలాగే అయిన తర్వాత మరి యాగరపల్లి బ్రాహ్మణాలయంలో మరి యాచకులకు అన్న వితరణ చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం మరి పెంటపాడు మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు కాజూరు మల్లేష్ గారు పెట్టడం జరిగింది. అలాగే నిన్నటి రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో సేవా కార్యక్రమం చేద్దాం పుట్టినరోజు సందర్భంగా అని చెప్పి మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఫ్రూట్స్ పౌష్టికాహారం పంచుతుండగా మరి మొన్న టిట్కో ఇళ్ళలో అగ్ని ప్రమాదం జరిగి తల్లిదండ్రులు కోల్పోయిన ఒక చిన్నారి మరి అవస్థని చూడటం జరిగింది. అప్పుడు మరి రేపు 16వ తారీఖున ఒక పండగ వాతావరణం తాడేపల్లిగూడెంతో నెలకొల్పోతుంది. దానిలో భాగంగా అది ఎందుకు పండగ వాతావరణం అంటే మనం శివరాత్రి మన గణపతి నవరాత్రులు కానీ దేవి నవరాత్రులు కానీ చేస్తూ ఉంటాం, ఎందుకంటే మన దైవాలు కాబట్టి. అలాగే కనిపించిన దైవాల కోసమే మన వారోత్సవాలు భాగంగా రంగరంగ వైభవం చేస్తాం. కానీ కనిపించే దేవుడు మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయన కోసం వారం రోజులుగా ప్రతిరోజు కూడా వివిధ గుళ్ళో పూజలు, అలాగే అన్నదాన కార్యక్రమాలు, పలు సేవా కార్యక్రమాలు నిజంగా చేయడం నిజంగా చాలా ఆనందదాయకం. అలాగే దానిలో భాగంగా ఈరోజు కాజులూరి మల్లేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మన బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి గుళ్ళో స్వామివారికి
తమలపాకు పూజ అలాగే అష్టోత్తర పూజలు చేసి ఆయనకి నిండు నూరేళ్లు ఆరోగ్యం ఇవ్వాలని అష్టేశ్వర భోగభాగ్యాలు ఇవ్వాలని అలాగే రాబోయే రోజుల్లో ఆయన మంత్రి పదవిగా చూసి మన తాడేపల్లిలోనే కాదు రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఆయన పాలు పంచుకోవాలని అలాంటి అవకాశాలు ఆ భగవంతుడు ఆయన కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు ముందుగానే మా జనసేన తాడేపల్లిగూడెం తరఫున హృదయపూర్వక జనతా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జనసేన జై బుల్సి. జనసేన రాష్ట్ర నాయకులు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు జన్మదినోత్సవ వారోత్సవంలో భాగంగా ఈరోజు అభయాంజనేయ స్వామి గుడికి వచ్చి జనసైనికులందరూ ఆయన ఇంకా మరింత ఆరోగ్యంగా మరియు ఉత్సాహంగా పనిచేయాలని అందరూ ఆశీస్సులు కోరుకోవడం జరిగింది. ప్రజల ఆశీస్సులతో ఆయన మంచి మెజార్టీగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేకి గెలుపొందడం జరిగింది. ప్రజా సమస్యలన్నీ ఎన్నో ఏళ్ళుగా పరిష్కారం కాని సమస్యలందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయనకు అర్జీ పెట్టుకోవడం ఆయన శాశ్వత పరిష్కారం తీసుకోవడం అన్నీ జరుగుతున్నాయి. ఎన్నో సమస్యలు రైతులకు కానీ పట్టణంలో ప్రజలకు కానీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగుండాలని ఆయన కోరిన విధానం కానీ కరోనా టైంలో చేసిన సేవలు కానీ ఆయన అందరూ బాగా మంచి మంచి ఆస్వాదించారు. ఆయన మరింత ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలని నెక్స్ట్ మంత్రివర్గంలో ఆయన కూడా స్థానం కల్పించాలని ఆంజనేయ స్వామి ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.